హాయ్ అండి. మా పిల్లల్ని తీసుకురావడానికి అయితే నందిగామ టు విజయవాడ బస్కి వెళ్ళాను. తర్వాత స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్లో ఎదురు చూస్తూ ఉన్నాను మా పిల్లల కోసం. వందే భారత్ ట్రైన్లో వస్తున్నారు. వందే భారత్ ట్రైన్ ఇప్పుడేనండి నేనైతే చూడటం ఫస్ట్ టైం. భలే ఉందండి ట్రైన్, బుల్లెట్ ట్రైన్ లాగా ఉంది. లోపల కూడా బాగుందంట, ఏసీ అంట. ఏసీ అయితే మా మా అమ్మాయికి ఆ ట్రైన్లో కూడా పడలేదంట ఏసీ. మా లాస పరిస్థితి అలానే ఉంటుంది. మా లాసకి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఎయిర్ తగులుతూ ఉండాలన్నమాట. ఆఫ్టర్ 15 days గ్యాప్ మా పిల్లల్ని మీట్ అవుతున్నాను. అదేంటో మా పిల్లలు, మా ఫ్యామిలీలో ఎవరికైనా అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు. మరి మీ ఫ్యామిలీలో కూడా అలానే ఉంటారా? కొంతమంది ఫ్యామిలీస్ చాలా ఎక్స్ప్రెసివ్గా వాళ్ళ లవ్ని చూపించుకుంటారు. బట్ మా ఫ్యామిలీలో మేము నలుగురు అంతే అండి, అంత ఎక్స్ప్రెసివ్ అయితే కాదు. మా పిల్లల కోసం మామూలుగానే ఉంటాము. ట్రైన్ చాలా బాగుంది. C7 వెళ్ళది. C7 కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ C7లో లేకుండా వాళ్ళు అటువైపు వెళ్ళారు అనమాట, వేరే బోర్డుకి వెళ్ళారు. ఎందుకంటే ఇటువైపు చాలా మంది దిగడానికి ఉన్నారని చెప్పేసి అటువైపు నుంచి వచ్చారు. నేనేమో ఇటువైపు దిగుతున్నాను. మా వాడేమో మమ్మీ అన్నాడు ఒకసారి. మా అక్క వాళ్ళ అబ్బాయితో వచ్చారు వీళ్ళు. సో ఇంకా లాక్ సిస్టమ్ ఉంది. అదిగో వచ్చేస్తాడు మా పునీతి వాడు మమ్మీ అనుకుంటా. నేను ఇటు ఎత్తుకుతున్నాను, వాడు అటు పిలుస్తున్నాడు. అదిగో మమ్మీ. ఎలా అయిపోయారో చూడండి. 15 days తిరిగి హాలిడేస్ ఎంజాయ్ చేసి వచ్చారనమాట. ఇక బస్సులో రిటర్న్.